వెల్కమ్ బ్యాక్. తిరుపతి నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తిరుపతిలో భానుడి భగభగలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజిరామ్ అందిస్తారు. తిరుపతి మహానగరంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 6-7 గంటల ప్రాంతంలోనే భానుడు బగబగమంటున్నాడు. 8 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో కూడా నడినెత్తికి సూర్యుడు 12 గంటలకు వచ్చినంత వేడి ఎలా ఉంటుందో అలాంటి వేడిని ఇక్కడ సూర్యుడు కూడా తన యొక్క వేడిని ప్రదర్శించేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఉదయం యొక్క దీనికి సంబంధించి ఎండకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నగర వాసులు ఒకవైపు ఈ యొక్క చల్లని పానీయాలు అయితే తీసుకుంటున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే వాటర్ మిలన్ పుచ్చకాయల్ని ఎక్కువగా కూడా తీసుకొని ఆ యొక్క ఎండ వేడిమి నుంచి కూడా ఉపశమనం పొందేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఈ యొక్క తిరుపతికి ఉన్నటువంటి తిరుమలకు వెళ్ళేటువంటి అలిపిరి పాదాల మండపం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూడవచ్చును ఎండకు సంబంధించినటువంటి ప్రజలు ఎండ వేడిమిని బయట పడటానికి కూడా తల నిండుకు కూడా పూర్తిగా మాస్కులు ధరించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ యొక్క ఎండలు గతంలో ఫిబ్రవరి మాసంలోనే విపరీతంగా కూడా ఉంటాయి. ఈ యొక్క ఎండ వేడిమిని సంబంధించి ప్రజలెవ్వరూ కూడా బయటకు రావద్దు అనేటువంటిది భారత వాతావరణ శాఖ ఇప్పటికే కూడా అనేక సూచనలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రజలు ఎప్పటికెప్పుడు అప్రమత్తం అవ్వాలి. ఎండలు ఈ ఏడాది గత ఏడాది కన్నా ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది ఇప్పటికే కూడా ఇటు ప్రభుత్వాలన్నీ కూడా ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే మొత్తం మీద ఈ యొక్క ఎండల వలన కూడా చాలామంది ప్రజలు ఉదయం నుంచి అంటే 6 గంటలు 7 గంటలకే భానుడు బగబగమంటూ తన యొక్క ప్రతాపాన్ని చూపించేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎండల నుంచి ఉపశమనం పొందటానికి ఎక్కువ మంది ఈ యొక్క ఫ్రూట్ జ్యూస్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, చెరుకు రసాలు లాంటివి తీసుకొని ఆ యొక్క ఎండ వేడిమి నుంచి కూడా పూర్తిగా బయటపడేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా పాదరక్షలు కావచ్చు, అదేవిధంగా గొడుగులు, అంబ్రెల్లాసు, మరియు మూతికి సన్ రైజ్ డైరెక్ట్గా కూడా పడకుండా అమ్మాయిలు, యువతులు అయితే కూడా పెద్ద ఎత్తున యొక్క మాస్కులు ధరించేటటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఎండం నుంచి పూర్తిగా కూడా ఉపశమనం పొందే విధంగా కూడా గతంలో డాక్టర్కి సంబంధించి పలు సూచనలు కూడా ఇక్కడ పాటించేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎండలు పూర్తిగా కూడా కాలిపోయేటువంటి పాదాలు కాలిపోతూ కూడా పూర్తిగా ఎటువంటి పాదరక్షకులు లేకుండా కూడా వెళ్ళటంతో కూడా ఈ యొక్క ఎండ వేడి భూమికి తగిలి కూడా విపరీతమైనటువంటి వేడి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో మనము సంబంధించి ఈ ఎండలకు ప్రతి ఒక్కరూ కూడా అనేక సస్యరక్షణ చర్యలు అయితే పాటించాలని ఇప్పటికే కూడా డాక్టర్లు కావచ్చు, అటువైపు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం తరఫున కూడా అనేక సలహాలు సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎండలు మీకు వర్క్ ఉంటేనే బయటకు వెళ్ళండి, మిగిలిన సమయాల్లో కూడా ఇంటి వద్దనే గడపాలి, ఈ యొక్క చల్లని వాతావరణంలోనే ఉండండి అనేటువంటిది పూర్తిగా కూడా ఇప్పటికే డాక్టర్లు ప్రజలందరికీ కూడా సూచనలు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఓజోన్ పొర పూర్తిగా కూడా కరిగిపోయి ఈ యొక్క వాతావరణ కాలుష్యం వల్ల పూర్తిగా అంతరించిపోవడంతో కూడా సన్ రైజ్ డైరెక్ట్గా కూడా మనల్ని తాకేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క గ్లౌజెస్ కావచ్చు, అదేవిధంగా మొహానికి మాస్కులు, కొన్ని సంబంధించినటువంటి లోషన్స్ వాడటము, అదేవిధంగా వాటర్ మిలన్స్, ఈ యొక్క కీరా, కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో మంచి డ్రింక్స్ తీసుకోవడం వల్ల పూర్తిగా కూడా ఎండల నుంచి ఉపశమనం పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నట్లు కూడా డాక్టర్లు అయితే చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ సుబ్బుతో జేజీరామ్, HM టీవీ, తిరుపతి.